వస్తే సకాలంలోనే ముగించేస్తాము. అక్కడే భోజనాలు ఉంటాయి, అందరూ కూడా భోజనం చేసుకుని రావచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని యొక్క మాటలు వినబోతున్నాము. శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఆలకించండి. పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. ఫలాన్ని గురించి మీకు కొన్ని మాటలు పోయిన వారం చెప్పడం జరిగింది. చూడండి, మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3:7 కూడా చూద్దాం మళ్ళీ ఒకసారి. మత్తయి సువార్త 3:7. సర్పసంధానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చూడండి, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. ఫలించకపోతే గొడ్డలు ఎక్కడుంది? చెట్టు వేరున ఉంచబడి ఉంది. ఈ రోజున మారు మనసు పొందాం అంటే ఇక పాపం చేయను అని మనం ఒప్పుకున్నాం, బాప్తిసం తీసుకుని రక్షణ పొందాం. ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఇక మారు మనసుకు తగిన ఫలాన్ని కూడా మనం ఫలించాలి. అంటే మనలో క్రియారూపంగా ప్రియ దేవుని బిడ్డలారా మనకు అది కనపడాలి. చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ యేసు ప్రభు మధ్యాహ్నం వేళ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. శిష్యులేమో ఊళ్ళోకి వెళ్ళారు రొట్టెలు తీసుకొస్తాకి, రొట్టెలు కొనుక్కొద్దామని వాళ్ళు వెళ్ళారు. ఇంతలో ఒక సమరయ స్త్రీ, అది మంచినీళ్ళ బావి, మంచినీళ్ళు చేదుకోవటానికి తోడుకుని మోసుకెళ్ళటానికి అక్కడికి వచ్చింది. ఆమె మంచినీళ్ళు తోడుకుని బయలుదేరి వెళ్ళేటప్పుడు యేసుప్రభు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇవ్వని. అయ్యా, మీరు యూదులు, మేము సమరీయులం, మా దగ్గర మీరేమీ తినరు, మా దగ్గర ఏమీ తాగరుగా అని అంటే, నేను దాహానికి నీళ్ళు అడిగేవాడు ఎవడో తెలిస్తే ఈ మాట నువ్వు, నేను జీవ జలపు ఓటను నేను ఇస్తా, అవి తాగిన వాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు అని చెప్తే ఆమె ముందు వెంటనే, అయ్యా ఇంత దూరం వచ్చి నీళ్లు తీసుకువెళ్ళటానికి చాలా రిస్క్గా ఉంది, ఆ నీళ్ళేమో నాకు ఇచ్చేసేయి అని చెప్పింది. ఆ నీళ్లు నీకు కావాలంటే నీ పెనిమిటిని, నీ భర్తని తీసుకురా చెప్పడం జరిగింది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డ అంతా ఉంది, నాకు భర్త పెనిమిటి లేడు. నిజమే చెప్పావు. ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు? 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. కంగారు పడిపోయింది. ఈయనెవరో నాకు తెలీదు, నేనెవరో ఈయనకి తెలీదు, నా సంగతి అంతా చెప్తున్నాడే, నా విషయం అంతా చెప్తున్నాడే, నేను చేసినవన్నీ చెప్తూ ఉన్నాడే అని ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా మాకు మెస్సేజ్ వస్తాడు, ఇవన్నీ కూడా మాకు తెలియజేస్తాడని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే యేసుప్రభు అన్నాడు, అమ్మా నీతో మాట్లాడేది ఆ మెస్సయ్యే. గట్టిగా చెప్పాలి, ఏమన్నాడండి? నీతో మాట్లాడేది మెస్సయ్యే అన్నాడు. వెంటనే ఆమె చేసిన పని ఏమిటంటే కొండ అక్కడే వదిలేసిందండి. వదిలేసి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊళ్ళో అందరితో చెప్పేస్తా ఉంది, రండి నేను మెస్సయ్యని చూసా, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్యని చూసా,
ఆయన ఎందుకంటే నేను చేసిన పాపాలన్నీ నాకు తెలియజెప్పేశాడు. ఆయన మెస్సయ్య వచ్చి శూద్రుగా రండి అని చెప్పేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చేసిన పాపాలను బట్టి యేసయ్య ఆమె పాపాలను ఎత్తి చూపించే వరకే వెంటనే ఆమె మారు మనసు పొంది ఊరు వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పాపం చేసి ఆ పాపిని మీ అందరికీ తెలుసు, కానీ నా పాపాన్ని ఎత్తి చూపించి నా పాపం నుంచి విడిపించిన ఆ యేసుని శూద్రుగా రండి, ఆ మెస్సైని శూద్రుగా రండి అని ఊరందరిని కూడా యేసై దగ్గరకు తీసుకొచ్చేసింది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ మనం చూసే వరకు ఆమె మారు మనసు ద్వారా, హల్లెలూయా, ఆమె మారు మనసు పొందటం ద్వారా, ఆమె మారు మనసు పొందటం ద్వారా, ఆమె మాటలను బట్టి, ఆమె సాక్ష్యాన్ని బట్టి ప్రియ దేవుని ఊరంతా కూడా యేసు దగ్గరకు వచ్చింది. అంటే మారు మనసుకు తగిన ఫలము ఆమె అక్కడ ఫలించింది క్రియలో. ఈ రోజున మరి మన పరిస్థితి ఎలా ఉంది? మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, మరి బాప్తిసానికి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలిస్తున్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన సాక్ష్యం ఎలా ఉంది? మనం ఉన్న పదార్థంలో మన పరిస్థితి ఏమిటి? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనసుకు తగిన ఫలం అంటే నీ సాక్ష్యం బాగుండాలి. నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, నీ బంధువుల వద్ద కానీ, నీ వీధిలో కానీ, నీ ఊర్లో కానీ మరి మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావా? ఆలోచించండి. నీ ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారు? నీ ద్వారా ఎంతమంది మందిరానికి వస్తా ఉన్నారు? నీ మారు మనసును బట్టి, నీ రక్షణ బట్టి ఎంతమంది మందిరానికి నిన్ను వెంబడించి వస్తున్నారో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఆమె మారు మనసును బట్టి, తన పాపాన్ని ఒప్పుకోవటం బట్టి ఊరందరిని కూడా యేసు దగ్గరకు నడిపించేసింది. మరి నువ్వు నీ ఇంట్లో వారిని నడిపిస్తున్నావా? నీ బంధువులు ఎవరిని నడిపించగలుగుతున్నావా? నీ బంధువులు ఎప్పుడు దేవుని సందుకు వస్తారో తెలుసా? ఈ మారు మనసుకు తగిన ఫలం నీలో ఉంటేనే. ఇంతకుముందు మారు మనసుకు పొందకముందు పాపులు, దుర్మార్గులం. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత వాటిని విడిచిపెట్టావు. ఇంకా మనలో అవే క్రియలుంటే నువ్వు ఫలించవు. పైగా దేవుడు చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. చెప్పా కదా, మొద్దుంటే చిగురించవచ్చు, కానీ వేరుతో సహా నరికేస్తాను అంటూ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలని యేసయ్య ఇక్కడ కోరుకుంటున్నాడు. అక్కడ ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసిన వాడే 100 ఫలాన్ని పొందాడు. ఆ ఫలం గురించి మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము, మేము మారాము, బాప్తిసం తీసుకున్నాము, బల్లారథంలో కూడా ఉంటున్నాము, తెల్ల బట్టలు వేసుకొస్తున్నాం అని మీరు చెప్తూ ఉన్నారేమో. మరి దాని ఫలం ఏంటి? దాని ఫలం అనేక మంది రక్షించబడాలి. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ క్రియలను బట్టి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మనం పొందాలి. చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక పాపాత్మురాలు కనపడింది. అక్కడ పరిసయ్యులు, కొంతమంది పెద్దలు, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆమె రాళ్ళతో కొట్టుకుంటూ తరుముతా ఉన్నారు. ఇక యేసయ్య ఒక చోట కూర్చునుంటే ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి ఆగింది. ఇక వీళ్ళు రాళ్లతో కొట్టే వాళ్ళు యేసయ్యని అడుగుతున్నారు. మనకు బాగా తెలిసింది, అయ్యా పాపం చేస్తూ పట్టబడినటువంటి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మోషే మనకు చెప్పాడు. ఇప్పుడు నువ్వేం చెప్తావు?
నువ్వేం చెప్తావు? ఆ యేసయ్యని పదే పదే అడుగుతూ ఉన్నారండి. రెట్టించి ఆయన అడుగుతా ఉన్నారు, ఆయన మీద ఏదైనా తప్పు చూపించాలని. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, మనకు బాగా తెలుసు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదటిగా ఆయన మీద రాయి వేయండి అన్నారు. అక్కడ ఎవ్వరు కూడా ప్రియ దేవుని బిడ్డలు రాయి వేయలా, చేతులు రాళ్ళు అలాగే విడిచిపెట్టి ఎవరు దాన్ని వాళ్ళు మెదలకుండా వెళ్ళిపోయారు, మాట్లాడలా. అంటే వాళ్ళు మనం ఇక్కడ గమనించినట్లయితే యేసయ్య మాట చెప్పే వరకు వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు పాపం చేశామని ఒప్పుకున్నారు. అవును కదా, నేను పాపం చేశా, నేను వ్యభిచారం చేశా, నేను దొంగతనం చేశా, నేను కూడా పాపం చేశాను, ఎవరికి వాళ్ళే ఆ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అమ్మా, వేరి వాళ్ళు అంటే అందరూ వెళ్ళిపోయారయ్యా, యేసయ్య ఒక్కడే మిగిలాడు. అమ్మా, నేను పవిత్రుడే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడిస్తే నిన్ను రాళ్ళతో కొట్టి నేను చంపాలి, నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా, నేను కూడా నిన్ను శిక్షించను. అక్కడ అంటున్నాడు, ఇక నీవు పాపము చేయకుము, మారు మనసు పొందు, ఇక పాపము చేయకు. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వెళితే, ప్రియ దేవుని యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా కోనేరు ఉంది. ఆ కోనేటిలోకి దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు ఎలాంటి రోగముతో ఉన్నా ముందుగా ఎవరైతే దిగుతారో వాళ్ళకి స్వస్థత కలుగుద్ది. యేసు ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు 38 సంవత్సరాల నుంచి ఒక కుంటోడు రోగి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభువు అతను చూసి, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అంటే, అయ్యా స్వస్థత పొందగోరుచున్నాను, కానీ దేవదూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు నన్ను అక్కడ తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరు లేరయ్యా, నేను స్పీడ్గా నడిచి వెళ్ళలేను, 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను కానీ నన్ను తీసుకుని వెళ్ళలేదని అతను చెప్పినప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు పరిపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వెంటనే పరిపెత్తుకుని ప్రియ దేవుని బిడ్డలారా వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు స్వస్థపరిచింది అని వాడికి తెలియదు, ఇక వెళ్ళిపోమన్నాడు కనుక దేవుని మాట ప్రకారం వెళ్ళిపోయాడు. ఒక రోజున సమాజ మందిరంలో యేసయ్య అతను చూశాడు. అతను చూసి అతని దగ్గరికి వెళ్ళి వాడితో చెప్తున్నాడు, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండకుండానట్లు ఇక పాపము చేయకుము, మారు మనసు పొందుము. యేసయ్య చెప్తున్నాడు పాపులతో యేసయ్య చెప్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మారు మనసు పొందండి అని యేసయ్య చెప్తాడు. అపోస్తుల బోధలో కూడా పేతురు గారు చెప్తున్నాడు, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి, మేము ఏం చేయాలన్నప్పుడు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారని అపోస్తుల బోధది బోధించారు. అక్కడ మనసు పొందాలి, ఇది ఒక స్టెప్. ఈ రోజున మారు మనసు పొందిన తర్వాత యేసయ్య అన్నాడు, ఈ మరీ ఎక్కువ కీడు రాకుండా కీడు ఎక్కువగా రాకుండా నీవు పాపము చేయొద్దు అంటున్నాడు. అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించు అంటా ఉన్నాడు. చూడండి, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక మాట చెప్తాను వినండి. పక్కన అగ్నిగుండం మండుతా ఉంది, అందులో దూకుతామన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దూకుతామా అగ్నిగుండంలో? చెప్పాలి, అగ్నిగుండంలో ఎవరైనా దూకుతామా? ఏం మాట్లాడరే, దూకుతారేంటి? దూకుతామా? అసలు ఏమంటే అగ్నిగుండంలో దూకుతామా? చెప్పండి గట్టిగా, పర్వాలా? దూకం కదా, దూకం. జాగ్రత్తగా వినండి, దూకం అగ్నిగుండంలో. అయితే ఇక్కడ వాక్య ప్రకారం మనం చూస్తే పాపం నుంచి వచ్చే జీతము అది రెండవ మరణము. ఆ రెండవ మరణం అంటే ఎక్కడుంటావు? అగ్ని
నరకం అగ్నిగుండములో పడవేయబడతాము. ఎందుకు అగ్నిగుండములో పడవేయబడతాము చెప్పాలి. ఎందుకండి? పాపం చేసినప్పుడు. ఇప్పుడు డైరెక్ట్గా అగ్నిగుండంలో దిగటం లేదు, కానీ డైరెక్ట్గా ఇంకా పాపం చేస్తానే ఉన్నారు. అగ్నిగుండంలో పడవేయబడతారు. జాగ్రత్త, అగ్నిగుండంలో పడవేయబడతాం. ఆఖరి తీర్పు అది. పాపులకు తీర్పు తీర్చబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇప్పుడు దూకాలంటే మనంతరికి మనం దూకం, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అందుకే ఇక పాపము చేయకు, మరి ఎక్కువ కీడు. నరకంలో పడకుండా ఉండాలంటే, ఆ నరకం అనే అగ్నిగుండం నుంచి తప్పించబడాలి అని అంటే, ఇక పాపము చేయకు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించు. నువ్వు ఫలించావా? నీ ద్వారా నీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా మందిరానికి వచ్చుదురుగాక. నీ క్రియలు ఎలా ఉన్నాయి? మారు మనసు అంటే ఇక పాపం చేయడానికి ఒప్పుకోవటం, అందులోంచి బయటకు వస్తాం. బయటకు వెళ్ళిన తర్వాత మరలా పాపం చేస్తా ఉన్నామా? ఆలోచించండి, ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి అని ముసుగేసుకునే ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా చూడండి, ఇక్కడ మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి వేరున చెట్టు వేరున ఉంచబడి ఉంది, నరికేసి కాల్చేస్తారన్నట్టు అక్కడ వాక్యం స్పష్టంగా మనకు చెప్తా ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. అగ్నిలో డైరెక్ట్గా దూకలేం, కానీ దూకే పనులే మనం చేస్తున్నాం. అగ్నిగుణంలో పడవేసే పనులే మనం చేస్తా ఉన్నాం. దేవునికి విరోధంగా పాపం చేస్తానే ఉన్నామేమో ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఈ విషయాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిన ఎడల, చూడండి చక్కగా ప్రార్థన పూర్వకం అర్థం, మారు మనసు పొందని ఎడల మీరు నశించేదని లోక సువార్తలో స్పష్టంగా 3లో 5లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సమరయ స్త్రీ మారు మనసు పొందింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మెస్సయ్యను చూదురు గాని అని ఊరు వారందరినీ, ఆమె సాక్ష్యం ద్వారా ఊరు వారందరినీ యేసయ్య దగ్గరకు నడిపించింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. చూడండి, ఈ రోజున మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఆ సంవత్సరం విత్తనము వేసి 100 ఫలాన్ని పొందెను అని ఉంది. 100 ఫలం. విత్తనము వేసి. ఈ రోజున సపోటా తెలిసిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మామిడికాయ తెలిసిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇలా రకరకాల సీతాఫలాలు ఇవన్నీ ఉన్నాయి, మనకు తెలుసు, మనం తింటానే ఉన్నాం. ఆ సీతాఫలాల్లో విత్తనం ఉంటుందా ఉండదా? మనం తినే ప్రతి ఫలములో విత్తనం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఆ విత్తనాన్ని, ఆ కాయలు మనం ఆ విత్తనాలు తీసి భూమిలో పడేసాం. అవి మొలుస్తాయా మొలవా? మొలుస్తాయి. జాగ్రత్తగా నాది, మొలుస్తాయి. మనమేమో కాయలన్నీ తినేస్తాం కదా, సీతాఫలాలు తినేస్తాం, మామిడికాయలు తినేస్తాం, అన్నీ తింటాం. కానీ ఆ టెంకి, ఆ విత్తనాన్ని భూమిలో పడేస్తే అది మొలుస్తూ ఉంది. అంటే మనం చూసింది ఏమిటంటే, ఆ పండంతా తినివేసిన ఆ విత్తనములో జీవముంది. గట్టిగా చెప్పాలి. ఏముందండి ఆ విత్తనములో? జీవముంది. అదే విధంగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ఎవరిలో ఉంటుందో వారు జీవము కలిగిన వారు. గట్టిగా చెప్పాలి. ఏ భక్తుడు ఏమన్నాడు? ఈ శరీరము కుషించి కుళ్ళిపోయినా నేను నా దేవుని నా కళ్ళతో చూసేదను అంటూ ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. చక్కని మాట అండి అది. ఈ శరీరం కుళ్ళిపోవచ్చు, ఈ శరీరం మట్టిలో వేసి మట్టిలో కలిసిపోద్ది. ఇది కుళ్ళిపోయి పురుగులు ఉంటాయి, ఆ పురుగులు వచ్చి ఈ శరీరాన్ని మట్టిలో కలిపేసేస్తాయి, మట్టి అయిపోద్ది. దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే అది మనల్ని బ్రతికిస్తుంది. గట్టిగా చెప్పాలి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆ విత్తనమే వాక్యమని లోక సువార్తలో కూడా పోయిన వారు మనం చూసాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిలో అయితే ఈ వాక్యం ఉంటుందో
ఈ వాక్యం విత్తనం గనక వారు జీవించి ఉంటారు, వారికి రెండో మరణము లేదు. కనుక వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే సత్యాన్ని ఈ రోజున మనం తెలుసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఆ వాక్యాన్ని మన హృదయంలో స్థిరంగా ఉంచుకుని వాక్యానుసారంగా మనం నడవగలిగినట్లయితే దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఈ రోజున విత్తనము క్రియ చేయాలి. గోధుమ గింజ భూమిలో పడినప్పుడు ఎలాగంట చదవండి అది. యోహాను సువార్త 12:23-24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును. ఈ రోజున మనం కూడా వాక్యం అనే విత్తనం, మన భూమి పొలం అది మనలో ఉండాలి. మనలో ఉండి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆ విత్తనం అనేది ప్రియ దేవుని మనలో ఉంటే మనం అప్పుడు ఫలిస్తాము. గుర్తుపెట్టుకోవాలి. ఆ విత్తనం మనల్ని ఏం చేస్తుందంటే పాపంలో చచ్చేటట్టు చేస్తుంది, భూ సంబంధమైన కోరికల్లో చనిపోయేటట్టు చేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున మనం కూడా మారు మనసు అంటే పాపంలో చనిపోయాము, బాప్తిసము ఇక పాపం చేయము, దేవునితో నిబంధన రక్తంతో నిబంధన చేశాము, ఇక పాపంలో చనిపోయిన వాళ్ళం మనం. ఇక అప్పుడు మనం ఎప్పుడైతే పాపంలో మనం చనిపోతామో, ఎప్పుడైతే పాపం చేయదని తీర్మానం చేసుకుని పాపం చేయకుండా ముందుకెళ్తామో అప్పుడు నువ్వు ఫలించటం ప్రారంభిస్తావు. గట్టిగా చెప్పాలి. అప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు ఫలిస్తావండి. వాక్యం నిన్ను ఆ విధంగా ఫలభరితంగా మారుస్తుంది. ఇక చెడులోకి వెళ్ళవు, ఇక పాపంలోకి వెళ్ళవు. పాపం చేస్తుంటేనే కదా రకరకాలైన బాధలు, రకరకాలైన శ్రమలు వచ్చేది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గమనించవలసింది ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనలో ఫలించాలి. చూడండి, మనల్ని దేవుడు 15-16 యోహాను సువార్త 15-16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును చూసారా, మీరు ఫలించుటకును మీరు ఫలభరితంగా ఉంటాక దేవుడు మనల్ని ఏం చేశాడట, ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఎందుకు అనంటే మనల్ని ఫలింప చేయటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకొనేను అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఆయన బిడ్డలమైన మనం విశ్వాసములో ఫలించాలి, భక్తి జీవితంలో ఫలించాలి, ఆత్మీయంగా మనం ఫలించాలి. చూడండి, పరిచర్య చేస్తూ ఫలించాలి. చూడండి, ఫలింపని ప్రతి చెట్టు నరకబడదని దేవుని వాక్యం చెబుతుంది కనుక ఈ రోజున దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఏమిటంటే నువ్వు మారు మనసుకు తగిన ఫలాన్ని పొందితే చూడండి అనేక మంది నీ ద్వారా రక్షించబడతారు, నీ ద్వారా అనేక మంది పాపం నుంచి విమోచించబడతారు, నీ ద్వారా అనేక మంది పరలోక రాజ్యానికి సిద్ధపడతారు. ఎంతో ఆశీర్వాదం, ఎంతో ధన్యత నీ ద్వారా ఇతరులకు కలుగుద్ది. కనుక ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనల్ని ఫలింప చేయటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలే మనల్ని ఫలింప చేస్తాయి, దేవుని యొక్క వాక్యమే మనల్ని ఫలింప చేస్తుంది. ప్లాస్టిక్ విత్తనం భూమిలో పెట్టి నీళ్లు పోసి ఎరువు వేస్తే ఫలిస్తుందా? ఫలించదు. దానిలో జీవము లేదు. దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింప చేస్తూ ఉంది. అందుకే వాక్యం మనకు కావాలి. వాక్యం ద్వారా ప్రజల్ని పాపం నుంచి బయటకు తీసుకొస్తాం.
అందుకే 25, 26, 27 తేదీన మీటింగ్స్ పెట్టింది. ఎందుకనంటే డబ్బులు ఎక్కువై కాదండి నా దగ్గర. సెమీ క్రిస్మస్లు పెట్టాం, చాలా ఖర్చు అయింది. మరలా ఎందుకు ఈ మీటింగ్స్ పెడుతున్నాను అని అంటే, మన వంతుగా మనం కొందరినైనా అగ్నిలోంచి బయటకు తీసుకురావాలి అని, ఆ వాక్యం ఫలిస్తుంది, కొందరైనా రక్షించబడతారు అని ఆశ అండి, కోరిక అండి. అంతేగాని మరొకటి కాదు, మరొకటి కాదు. అక్కడే డబ్బులు వస్తాయి సంపాదించుకుందాం అనేది కాదండి. ఏ విధం చేత అయినా వాక్యం అనే విత్తనం వేస్తే అది ఫలిస్తే కొంతమంది అయినా రక్షించబడతారు, కొంతమంది అయినా ఆ వాక్యం ఫలిస్తే పాపం నుంచి విడుదల పొందుతారు. చూడండి, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడతారనే ముఖ్యమైన ఉద్దేశంతో నా కోరికలు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరం కూడా ఆ కోరికలో పాల్పొంది, చూడండి, దేవుని యొక్క విత్తనం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం కొరకు మనం దేవుని సన్నిధికి రావాలి, మనుషుల కొరకు కాదు. నేను చెప్పాననే కాదు, నేను చెప్తానే ఉంటా మామూలుగా. దేవుని యొక్క వాక్యం కొరకు దేవుని సన్నిధికి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మందిరానికి వచ్చినా, అదేవిధంగా మీటింగ్స్కి వచ్చినా, ఏ కూటానికి వచ్చినా వాక్యము కొరకు రావాలి. అది నిన్ను ఫలభరితంగా మారుస్తుంది, అది నిన్ను ఫలించేటట్టు చేస్తుంది, అది పాపం చేయకుండా కాపాడుతుంది, అది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది, నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. అందుకే వాక్యం కొరకే మనం దేవుని సన్నిధికి రావాలనే సత్యాన్ని ఈ రోజున మనం తెలుసుకోవటం ఎంతైనా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, పరలోక రాజ్యము ఒక మనుష్యుని పోలి ఉందట. చదవండి 13, మత్తయి సువార్త 13, 27 నుంచి చూద్దామా? 27 ముందు నుంచి చూద్దాం. కాదమ్మా, ఇక ముందుకు వెళ్ళిపో, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అదే చదువు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చదువు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడేను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, మంచి విత్తనంలే విత్తావు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు విత్తింది మంచి విత్తనాలే, మేము చూసాం, అయితే మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అతని దాసులు అతని పొలంలో పనిచేసే వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇది శత్రువు చేసిన పని అని చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఆ గురుగులు పీకేయమా, పక్క తొలగించేయమంటే యజమాని అన్నాడు, వద్దు, వాటితో పాటు మంచి గురుగులు కూడా పోతాయి. అందుకే పంట కూర్చేంత వరకు వాటిని అలా ఉంచండి. కూర్చుకునేటప్పుడు గోధుమలని వేరుగా, ఈ గురుగుల్ని వేరుగా కూర్దాము, గోధుమలేమో కొట్టులో పోద్దాము, గురుగులేమో అగ్గితో కాల్చేస్తాము. హల్లెలూయా. ఇక్కడ ఈ ఉపమాన భావాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి విత్తనం విత్తాడంట. ఏ విత్తనం విత్తాడు? మంచి విత్తనం విత్తాడు. ఆ మంచి విత్తనం విత్తినప్పుడు అక్కడ ఏమగపడి అట్లాంటి గింజ పట్టినప్పుడు గురుగులు కనపడినాయి. ఎందుకని అంటే మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం చేశాడండి? గురుగులు విత్తిపోయాడు. ఈ రోజున మరి పరిస్థితి ఏంటి ఆలోచించండి. భక్తిలో, ప్రార్థనలో నిద్రపోతా ఉన్నాం, విశ్వాస జీవితంలో నిద్రపోతా ఉన్నాం. నిద్ర అనేది అన్నం తిన్నాక నైట్ టైం పడుకుంటాం, పగలు కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాం, అందులో తప్పేమీ లేదు.
భక్తిలోనూ నిద్రపోయి, విశ్వాస జీవితంలో నిద్రపోయి, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన నీవు చూడండి, నిద్రపోయి ఉంటే శత్రువు వచ్చి ఏం చేస్తాడంటే గురుగులు విత్తుతాడు. అంటే లేనిపోయిన మాటలు నీకు చెప్తాడు, అబద్ధపు మాటలు నీతో చెప్తాడు. ప్రార్థనకి వెళ్ళిపోతే ఏమైందిలే, ఈ వారం వెళ్ళిపోతే ఏమైందిలే, వచ్చే వారం వెళ్ళొచ్చు, బల్లారాధనకి వెళ్ళొచ్చు, నిజమేగా. అదేవిధంగా పాస్టర్ దశంభాగం ఎందుకు ఇవ్వాలి, దశంభాగం ఇవ్వకపోతే ఏమైంది, అయిపోతే ఏమైంది, నాకు డబ్బులు చాలా ఉండేలే. చూడండి, ఇలాంటివి గురుగులు అన్నమాట. అవి చెవిలో విత్తుతారు, గట్టిగా అల్లు చెప్పాలి. వాటికి నీ చెవి ఇవ్వకూడదు. దేవునికి విరోధంగా ఎవడైనా ఏదైనా మాట్లాడినా ఆ మాటల్ని విని ఆ మాట ప్రకారం నడిచావంటే నువ్వు నిద్రిస్తున్నావు. నీలో గురుగులు మొలుస్తాయి. అవిశ్వాసము, అపనమ్మకము, భక్తిని పోగొట్టుకుంటావు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఇవన్నీ గురుగులు నీలోకి వచ్చేస్తాయి. అందుకే చెప్పుడు మాటలు మనము వినకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున చెప్పుడు మాటలు, దేవునికి విరోధమైన మాటలు, సేవకు విరోధమైన మాటలు ఎవరన్నా చెప్పినా చక్కగా జ్ఞానం కలిగింది. ఆ చెప్పుడు మాటలు వినబాక. చెప్పుడు మాటలు విన్నావంటే నిద్రపోయినట్లే. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నిద్రపోయావా భక్తిలో? ఇక ఎంతో మంది నీకు చెప్పుడు మాటలు చెప్తానే ఉంటారు, చెడగొడతారు. చాలామంది చెడిపోయారు, చాలామంది చెడిపోయారు. ప్రియ దేవుని ఒక ఆయన నాకు తెలుసు, మా మందిరాన్ని అంతా కట్టాడు ఆయన. ముందు మందిరాన్ని అంతా కట్టాడు, కుటుంబం అంతా ఆ పని చేస్తూ. ప్రియ దేవుడు ఎక్కువగా మందిరంలోనే ఉంటా, ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు. వాళ్ళు అన్యులు కుటుంబం, అది అన్యుల కుటుంబం. అతను చక్కగా ప్రార్థనాపూర్వకంగా పరిచయం చేస్తూ కుటుంబం అంతా ముందుకెళ్తూ రిక్షా కూడా లాగి నీళ్లు కూడా తెస్తూ ఉండేవాడు. ప్రియ దేవుడు నేను కూడా అప్పుడే ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత ప్రార్థనకు వచ్చేవాడే. అతను వచ్చి ఏదైనా జబ్బుగా ఉన్నప్పుడు ద్రాక్షారసం తాగనే దాన్ని చూపించి, మందు కొట్టవచ్చు, ద్రాక్షారసం వైరస్ పర్వాలా, తాగొచ్చు, ఇదిగో వాక్యం ఉందని చెప్పి ఇతను భయంకరమైన తాగుబోతు. అందులోంచి బయటకు వచ్చి దేవుల్లో ఎదుగుతుంది కుటుంబం, ప్రార్థన పూర్వం నడుస్తుంది కుటుంబం, పరిచయం చేస్తున్న కుటుంబం, చక్కగా ఫలిస్తుంది దేవుని మందిరంలో. దేవుని యొక్క వాక్యం వారిలో ఫలిస్తూ ఉంది. ఎప్పుడైతే వాడు ఆ మాట చెప్పాడో, తాగిపోతే కదా చెవిచ్చాడండి. తాగితే తప్పులేదా? తప్పులేదు. ఇదే బైబిలే చెప్తుంది, వాక్యం చెప్తుంది. రా వెళ్దాం అన్నాడు. ప్రియ దేవుని బిళ్ళారా, ఆ తర్వాత వెళ్ళటం, మరలా తాగటం, ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవటం జరిగింది. చనిపోయాడు అతను, ఇప్పుడు లేడు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని తోట ఇది, దేవుని పొలము ఇది. ఈ పొలములో మనం ఫలిస్తాను అని చెప్పేసి గోధుమ విత్తనాన్ని విత్తుతున్నాం. మీకు మంచి విత్తనం విత్తుతున్నానా, చెడు విత్తనం విత్తుతున్నానా? మీకు అసూయ పగలు విత్తుతున్నానా, అవిశ్వాసం అపనమ్మకం విత్తుతున్నానా? ఏమన్నా పాపం చేయండి, ఏ పర్వాలేదులే దేవుడు క్షమిస్తానని విత్తుతున్నానా? లేదే. వాక్యం మంచి విత్తనమే విత్తబడతా ఉంది, మంచి విత్తనం విత్తబడతానే ఉంది. మంచిగా వాక్యం వింటానే ఉన్నారు. ఆ గింజ పట్టేటప్పుడు ఏ కోతకి సిద్ధపడే సమయంలో ఇదిగో సాతానుగాడు వచ్చి అంతకుముందే గురుగులు విత్తేశాడు. ఆ గురుగులు కూడా వాళ్ళలో బయటకు వచ్చినాయి. హల్లెలూయా. రాకడ సమయం కావచ్చు. అయితే ప్రార్థన పూర్వకంగా నడుస్తున్న మనం ప్రాణం పోయే, పెద్దవాళ్ళం అయిపోయి ప్రాణం పోయే పరిస్థితి రావచ్చు. ఇక లాస్ట్ స్టేజీకి వచ్చినప్పుడు ముందు భక్తిలో ప్రార్థనలోనే ఉన్నాం. ఇక సాతానుగాడు ఏం చేస్తాడంటే లాస్ట్కి వచ్చేవరకు ఈ గురుగులు విత్తి చెడగొడతా ఉన్నాడు. గురుగులు కనపడుతున్నాయి. అవిశ్వాసం, ఏ భక్తి లేదు, ప్రార్థన లేదు, పరిచర్య లేదు, దేవుని సందుకు దూరం అయిపోతున్నారు, మందిరం లేదు. గురుగులు విత్తపడతా ఉన్నాయి. మంచి విత్తనం విత్తి నడిపిస్తూ ఉంటుంటే సంఘాన్ని
పొలం ఫలభర్తిగా మారి ఆస్వాదకరంగా ముందుకెళ్తా ఉంటుంటే ప్రియదేమ సాతాను కూడా వచ్చి గురుగులు విత్తే వరకు ఆ గురుగులు మొలిసి గింజ పట్టే వరకు అవి పైకి వచ్చేసినాయి. గురుగులు సాతానుగాడు శత్రువు విత్తుతాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఓ ప్రియ దేవుడు అవ్వ దగ్గరకు వచ్చి సాతానుగాడు ఇది నిజమా అని చెప్పి కొన్ని గురుగులు విత్తాడండి. ఈ పళ్ళు తింటే మీరు సావరు, నీ దేవుడు అబద్ధం చెప్తున్నాడు, మీరు దేవతలు అయిపోతారని గురుగులు విత్తే వరకు దేవుని యొక్క మాటను పక్కన పెట్టారు, దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేశారు. సాతాను మాట విన్నాడు, ఆ గురుగులు ఫలించినాయి. ఫలితం ఏంటో తెలుసా? ఏదోను తోటలోంచి గెంటి వేయబడ్డారు. ఏదోను తోటలోంచి గెంటి వేయబడ్డాడండి. ఇక కష్టాలు, శ్రమలు, అప్పుడు వరకు ఇంతకాలం బ్రతుకుతావు అనే మరణం అనేది అప్పటికి ఇంకా దేవుడు చెప్పలేదండి. మరణం వచ్చేసింది, శ్రమలు వచ్చేసినాయి, చెమట పడటం ప్రారంభమైంది. కారణం ఏమిటో తెలుసా? గురుగులు. శత్రువు గురుగులు వేస్తారు. జాగ్రత్త. మీ భక్తి జీవితాన్ని కాపాడుకోవటం ముఖ్యం, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటం ముఖ్యం. చూడండి, అది ఆ దేవుని యొక్క వాక్యం మీకు ముఖ్యం. ఈ రోజున మరి మన పరిస్థితి ఏమిటి? దేవుని సందుకు దూరం అయిపోతున్నారు చాలామంది, భక్తి జీవితానికి దూరం అయిపోతున్నారు. ఏవేవో సమస్యలు, ఏవేవో శోధనలు పట్టుకుని దేవుని సంధికి, ఆత్మీయ సంఘానికి కూడా దేవుని సంధికి దూరం అయ్యే వాళ్ళు నేను చూస్తూ ఉంటా, చాలా మందిని గమనిస్తూ ఉన్నా. గురుగులు పడుతున్నాయి, జాగ్రత్త అంటున్నారు వాళ్ళు. అయ్యా, నువ్వు విత్తింది మంచి విత్తనాలే కదా, గోధుమ గింజలు ఇత్తావు కదా, మరి గురుగులు ఎలా వచ్చినాయి? అదిగో శత్రువు చెప్పుడు మాటలు, పక్కనోడు చెప్పుడు మాటలు, బంధువులు చెప్పుడు మాటలు, స్నేహితులు చెప్పుడు మాటలు. ఆ మాటలు విని మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని ఈ రోజున ప్రియ దేవుళ్ళారా చాలా మంది పోగొట్టుకుంటా ఉన్నారండి. చాలా మంది పోగొట్టుకుంటా ఉన్నారు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. భక్తిగా ప్రార్థనగా ఉన్న వాళ్ళే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ప్రార్థన, దేవుని సంధికి దూరం అయిపోతారు, పరిచర్యకు దూరం అయిపోతారు. ఎందుకు అని అంటే చెప్పుడు మాటలు. సాతాను గురుగులనే పడుతున్నాయి చెవిలో పడుతున్నాయి. చెప్పుడు మాటలు ఎట్టి పరిస్థితుల్లో మనం వినకూడదు, అవి అబద్ధాలు అవుతాయి. హల్లెలూయా. ఎంత నమ్మకమైనా సరే గుర్తుపెట్టుకో, ఈ రోజున అవి అబద్ధాలు అవుతాయి. అబద్ధానికి సత్యానికి ఎంత దూరం అని చెప్పా మీకు? నిజము అబద్ధం ఎంత దూరం అని చెప్పా, ఇంతకు ముందు చెప్పా. ఎంత దూరం ఉందండి? చెవికి కనుక ఎంత దూరం ఉంది? బెత్తెడు ఉంది. బెత్తెడే కదా. చెవితో విన్నది అబద్ధం, కంటితో చూసింది నిజము. హల్లెలూయా. చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. ఎవరో ఏదో చెప్పారని మనం ప్రియ దేవుని బిడ్డ నమ్మకూడదు. నమ్మి దేవుని సంధికి దూరం అయ్యే ఏ మాట చెప్పినా అది నమ్మకూడదు నీవు. దేవునికి విరోధంగా ఏది చెప్పినా అది నమ్మకూడదు నీవు. దేవుని కానుకిచ్చే విషయంలో కొంతమంది చెప్తా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సంఘంలో రెండు గ్రూపులు ఉంటాయంట. ఒక గ్రూప్ ఏమో సీనియర్ విశ్వాసులు, ఒక గ్రూప్ ఏమో జూనియర్ విశ్వాసులు. జూనియర్ విశ్వాసులు ఎంతో ఆత్మీయంగా ఉంటారు, ప్రార్థనలో బలంగా ఉంటారు, విశ్వాసంలో బలంగా ఎదుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో జూనియర్ విశ్వాసి ఒక రోజున ఏ డబ్బులు వస్తే కవర్లో పెట్టుకుని గబా 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 పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అర్జెంటుగా పాస్టర్ గారికి ఇచ్చేయాలి దశంభాగం అని. ఇంతలో సీనియర్ విశ్వాసి ఎదురుగా వచ్చింది. సీనియర్ విశ్వాసి ఎదురుగా వచ్చి ఆమెకు ఒక సలహా ఇస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే డబ్బులు వచ్చినాయి, పాస్టర్ గారికి దశంభాగం ఇవ్వటానికి వెళ్తామన్నా. ఎంత ఇస్తున్నావు? 1,00,000 వచ్చినాయి, 10,000 ఇస్తాకి వెళ్తున్నా. వాళ్ళు పెరిగిందానా అప్పిచ్చిందానా? అట్టిస్తే ఎవరికి తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఆ దశంభాగం డబ్బులతో ఇంటి దగ్గర కూటం పెట్టు, అందరికి భోజనాలు పెట్టు, గట్టిగా చెప్పాలి. అప్పుడు నేను బాగా మెచ్చుకుంటారు. భలేకి పెట్టావులే, భోజనం బాగా పెట్టావు, చికెన్ అబ్బా భలేకి పెట్టావులే అని చెప్పి నిన్ను మెచ్చుకుంటారు. పాస్టర్కి దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను అని చిన్న సీనియర్ విశ్వాసం ఒక సలహా ఇచ్చింది. కూటం పెట్టుకోవడానికి దశంభాగమా?
ఆలోచించండి. దేవునికి చెందవలసిన దశమ భాగం దేవునికి ఇచ్చేయాలి. ఇలాంటి విత్తనాలు వేస్తూ ఉంటారు. జాగ్రత్త ప్రతి విషయంలో కూడా. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా చాలా మంది మన ఇళ్లలోనే ఉంటారు. ప్రతి ఆదివారం వెళ్ళాలా ఏంటి? ఆదివారం వెళ్ళావుగా శనివారం మానే, శనివారం వెళ్ళావుగా ఆదివారం మానే. సాతాను క్రియలు ఇవన్నీ, సాతాను మాటలు ఇవన్నీ. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆ మనుషుడు విత్తనాలు వేశాడు. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏం విత్తాడండి? గురుగులు విత్తాడు. గురుగులు విత్తాడు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా భక్తిలో నిద్ర ఉండకూడదు. శత్రువు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదని వాడు తిరుగుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు బలహీనులుగా ఉంటారో, ఎవడు శత్రువుకి చెవిస్తాడో వాడు చెప్పి ఆ మాటల చేత మనల్ని బలహీనపరుస్తాడు, దేవునికి దూరం చేస్తాడు. మనలో ఉన్న ఆత్మీయ స్థితిని వాడు దొంగిలించేస్తాడు. దొంగ అయి ఉన్నాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని, రక్షణ కూడా వాడు దొంగిలించేసి ఒట్టి చేతులతో విశ్వాసం అనేది లేకుండా బయటికి నెట్టేస్తాడండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, వాళ్ళు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నారు? అయ్యా నువ్వు మంచి విత్తనమే విత్తావు, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, మనుషుడు అంటున్నాడు ఇది శత్రువు పనే. అయితే ఆ గురుగులు తప్పించేయమా, పీకేయమా అని అంటే వాళ్ళు చెప్తున్నారు వాటిని తీయటం మూలంగా మంచి గోధుమ పంట కూడా కొంత మూలంగా. మీకు తెలుసా ప్రియ దేవుని మీద గమనించలో ఇవంతా కూడా. ఎవడో పనికిమాలినోడు ఉన్నాడు సంఘానికి చేయడా, ఇలాగే పనికిమాలిన మాటలు చెప్తాడు. సేవకుల మీద, సంఘంలో విశ్వాసుల మీద దశమ భాగంలో చెడు మాటలు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ వాడిని ఈ మూలంగా సంఘం చెడిపోతుంది అని చెప్పేసి వాడిని బయటికి గెంటేయకూడదు. వాడిని బయటికి గెంటేసామనుకో వాడి బంధువులు వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు. మా వాడేదో తప్పు చేసిన గెంటేయాలా? వాడిని మందిరానికి రానిరా? వాడి మందిరానికి రాకూడదా? ఏదో తప్పు చేసాడు అనుకో, వాడు మందిరానికి రాకపోతే మేము కూడా మందిరానికి రాము అనే స్థితికి వస్తారు వాళ్ళ బంధువులు, స్నేహితులు. గమనించాలి, అది నిజమా అబద్ధమా ఆలోచించాలండి. బంధుప్రీతి ఆలోచించలేదు. మావాడు పనికిమాలినోడు దాన్ని గమనించట్లా చాలా మంది ఈ రోజున తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పా, అవి అక్కడే ఉంచేసేయి, వాడిని పెగిలించొద్దని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, అక్కడ మనం చూసాం కదా, ఒక గాజు సామాను లేకపోతే పెంగాళి సామాను అమెరికా వెళ్ళాలి. అప్పుడు వాటి ఒకదానికొకటి తగిలితే పగిలిపోతాయి. గాజులు కానీ పెంగాళి కానీ ఆ కుదుపులకి తగిలితే పగిలిపోతాయి. అందుకని దానికి చెత్త చుడతారు. ఏం చుడతారండి? ఒట్టిగడ్డి చుడతారండి. ఆ గ్లాసులకు కానీ పెంగాడి కానీ ఒట్టిగడ్డి చుట్టేస్తారు. అవి అలా తగిలినా, ఒకదానికొకటి తగిలినా అవి ఖరాబ్ కావు, పగిలిపోవండి. అలా గడ్డి చుట్టేసి ప్రియ దేవుని బిడ్డలారా విమానంలో అమెరికా పంపించేశారు. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు విమానంలో గ్లాసులు వెళ్తున్నాయి, గ్లాసులతో పాటు చెత్త కూడా వెళ్తా ఉంది. విమానం వెళ్ళిపోయింది అమెరికా, ఆ చార్వర్స్ ఇంటికి చేరిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రియ దేవుని మీద ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే చెత్త అంతా తీసేశారు. గట్టిగా చెప్పాలి. చెత్త అంతా తీసి ఆ గాజులు కానీ పెంగాణి కానీ కడిగి షోకేసులో పెట్టారు. గట్టిగా చెప్పాలి. ఎక్కడ పెట్టారండి? షోకేసులో పెట్టేశారు. ఈ గడ్డి తీసుకొచ్చి బయట దాన్ని తగలబెట్టేశారు. గట్టిగా చెప్పాలి. అదే యేసయ్య చెప్తూ ఉన్నాడు. జరగబోయే చరిత్ర అదే. భక్తిలో వెనక్కి వెళ్ళకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. సమస్యలు వస్తాయి. ప్రార్థనాపూర్వకంగానే జయించాలి, కానీ సమస్యలు మందిరం మానేస్తే సమస్యలు తెగిపోవు, ఎక్కువ అవుతాయి. మీకు తెలియదు, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు,
నెమ్మది ఉండదు, పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. దేవుని సంధికి రావాలి, మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకుంటూ దేవుని సంధిలో మనకిచ్చిన సహవాసంలో ఉండాలి. మనం సహవాసం మానేసి అటు ఇటు వెళ్తా ఉంటే చూసిన వాళ్ళు కూడా అసహ్యంగా ఉంటుంది, చూసిన వాళ్ళు కూడా దారి చూపించిన వాళ్ళం అవుతాం. అది చెడు, అది మంచి పని కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు వచ్చి గురుగులు విత్తుతున్నప్పుడు మీ చెవి వారికి ఇవ్వద్దు. చెడమాటలు చెప్పినప్పుడు, దేవునికి విరోధంగా చెప్పినప్పుడు, దైవ సేవకునికి విరోధంగా చెప్పినప్పుడు మీ చెవి ఇవ్వబాకండి. భక్తి జీవితాన్ని కాపాడుకోండి, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి. దేవుడు ప్రత్యేకమైన రీతిలో మంచి గోధుమ పంటగా మన సంఘాలని దేవుడు ఏర్పాటు చేసుకొనును గాక. వాక్యాన్ని ఫలభరితంగా దేవుడు మార్చును గాక. సాతాను గారు వేసే గురుగులు మన సంఘంలో మొలవకుండా నశించును గాక. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలాన్ని పొందుకున్నాడు. మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి. చూడండి, పాపాత్మురాలైన స్త్రీ, చూడండి, పాపాత్ముడైనటువంటి 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోరిన దగ్గర పడి ఉన్నవాడు వాళ్ళతో చెప్తాడు, ఇక పాపము చేయబాకు. ఇక్కడ సమరీ స్త్రీ చెప్తోంది, ఆమె పాపాత్మురాలే. ఆమె పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురుగా రండి అని ఆమె మారు మనసు తగిన ఫలాన్ని బట్టి ఊరు వారందరూ కూడా ప్రియ దేవుడా యేసయ్య దగ్గరికి రావటం జరిగింది. ఈ రోజున ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఫలించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పొలంగా ఈ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మంచి విత్తనములు, దేవుని యొక్క వాక్యము, గురుగులు కాదు, మంచి విత్తనములు విత్తబడి 100 ఫలించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మన సాక్ష్యం ద్వారా ఈ సేవ ఫలిస్తుంది, మన యొక్క క్రియల మూలంగా ఈ సేవ పరిచయం ఫలిస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని యేసయ్య బిడ్డలుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యానికి విలువిస్తూ, ఆ వాక్యమే విత్తనం, విత్తనమే వాక్యం గనక చక్కగా ఫలించేటటువంటి వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం నడుస్తూ మనం ఫలించి అభివృద్ధి చెంది ఈ సంవత్సరము దేవుడు మన సంఘాలని ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి సాధ్యమైనంత నిలువు మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోనండి. మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావా లేదో ఆలోచించు. పాపం చేయను అని ఒప్పుకున్నావు, చెడు వినను అని ఒప్పుకున్నావు, చెడు చేయను అని ఒప్పుకోవటమే మారు మనసు. దాని ఫలం ఫలిస్తున్నావా, లేకపోతే మరలా పాపం చేస్తున్నావా, లేకపోతే మరలా చెడు క్రియల్లోనే ఉన్నావా, మరలా చెడుకు బానిసలు అయిపోయి ఉన్నారా? ఆలోచించండి, విడిచిపెట్టండి, ఫలించండి. నీ సాక్ష్యం, నా పాపం నుంచి విడిపించాడు యేసు, ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించాడు యేసు. అప్పటి నుంచి ప్రార్థనాపూర్వకంగా నడుస్తుంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. తొట్టిల్లకుండా ఆయన వాక్యం ద్వారా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అదే సాక్ష్యం కలిగి ఆఖరి వరకు నమ్మకంగా నడవాలి. గుర్తుపెట్టుకో. ఇక పాపం చేయకు, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉన్నట్లు ఇక పాపం చేయకు అంటున్నాడు. అంతే. ఈ రోజున పాపం నుంచి బయటకు వచ్చి నీవు చక్కగా ఫలాన్ని ఫలించాలి, ఫలాన్ని ఫలించాలి. ప్రార్థన చేసుకో. దేవుని బిడ్డగా నరక ప్రారంభించు, యేసయ్య బిడ్డగా నరక ప్రారంభించు, వాక్యానుసారంగా నీ నడక ప్రారంభించు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నువ్వు ఫలించాలి. వాక్యం విత్తబడతా ఉంది. ఆ మనుషుడు మంచి విత్తనమే విత్తాడు, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషులు నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చి గురుగులు విత్తి వెళ్ళాడు. నువ్వు భక్తిలో మరి ప్రార్థనలో నిద్రపోతున్నావా?
పరిచర్యలో నిద్రపోతున్నావా? ఆలోచించుకుని ప్రార్థన చేసుకో. భక్తిలో ప్రార్థనలో నువ్వు నిద్రపోతే శత్రువు వచ్చి గురుగులు విత్తి వెళ్తాడు. ఎప్పుడైతే గురుగులు ఆ పొలంలో పండియో అంతే, ఈ పంటతో పాటు సమానంగా వచ్చేస్తాయి. ఇటు గురుగులు, ఇటు గోధుమ పంట. ఆ పొలంలో 2 రకాల పంట, ఒకటి లోకము, ఒకటి పరలోకము, ఒకటి భక్తి, ఒకటి విశ్వాసం. 2 తరపుల మధ్య ఈ రోజున సంఘాలు ఉన్నాయేమో, నీ పరిస్థితి ఉందేమో. ఒక్కసారి నీవే ఆలోచించుకో. ఆలోచించుకోండి ఒకసారి. చెప్పుడు మాటలకు చెవివ్వబాకు. దేవునికి, సేవకునికి, సంఘానికి, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా ఆ మాటలను వినొద్దు. ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకో తీర్మానంతో. ఇక్కడ మంచి విత్తనాలే విత్తబడతావు.